ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ఇంత పెద్ద లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. గత 7 ప్రయత్నాల్లో ఎప్పుడు కూడా 220 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించని ముంబై ఈసారి ఆ రికార్డును తిరగరాసింది. కేకేఆర్ ఇంత భారీ స్కోరు సాధించినా ఓటమి పాలవడానికి గల ప్రధాన కారణాలు గమనిస్తే పవర్ ప్లేలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్ తొలి ఓవర్ నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అలాగే కేకేఆర్ బౌలింగ్ విభాగంలో అనుభవం లేమి స్పష్టంగా కనిపించింది. వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజిరాబావని వంటి బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ కీలక దశలో ఉండగా కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కండరాల నొప్పితో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఫీల్డింగ్ లో కేకేఆర్ చేసిన తప్పిదాలు కూడా ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. అంతేకాదు 25 కోట్ల భారీ ధర పెట్టి కొంటే ఆల్రౌండర్ కామరాన్ గ్రీన్ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం 25 కోట్లకి 25 పరుగులు కూడా చేయలేకపోయాడు. 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో అతడికి బౌలింగ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఈ మ్యాచ్ లో అతను వన్డౌన్ లో బ్యాటింగ్ వచ్చి 10 బంతులు 18 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తానికి బౌలింగ్ వైఫల్యం కారణంగా కేకేఆర్ జట్టు ముంబైపై ఓటమి పాలైంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. మేమించిన టార్గెట్ కష్టతరమైందే, కానీ ముంబై బ్యాటర్లు అద్భుతంగా ఆడారని రహానే అన్నాడు. మేము బ్యాటింగ్ చాలా బాగా చేశాం, కానీ మా బౌలింగ్ విభాగంలో అనుభవం లేకపోవడం మైనస్ అయింది. ముంబై ఇండియన్స్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుతో ఆడడం మాకు ఒక గుణపాఠం. వైభవ్ అరోరా తప్ప కార్తిక్, ముజిరాబాని ఐపీఎల్ ఆడిన అనుభవం లేదు. మా దగ్గర 2 అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన ముందు తేలిపోయారని, మా బౌలర్లు ఖచ్చితంగా ఈ మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకుంటారని అన్నాడు. ఇక కామరాన్ గ్రీన్ ఎక్కువగా ఒత్తిడికి గురయ్యాడు. తర్వాత మ్యాచ్ లో అతడు భారీ స్కోర్ చేస్తాడని ఆశిద్దాం. అంతేకాదు కామరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తేనే తమ టీం కాంబినేషన్ సెట్ అవుతుందని అజింక్య రహానే అన్నాడు. అయితే గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయలేకపోతున్నాడన్న ప్రశ్నకు క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలని అన్నాడు. నేనైతే గ్రీన్ త్వరగా బౌలింగ్ చేయాలని నేను కోరుకుంటున్నా అని అజింక్య రహానే పేర్కొన్నాడు. ఇక నా 2 కాళ్ల పిక్కలు విపరీతంగా పట్టేశాయి. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను, త్వరలోనే కోలుకుంటానని అజింక్య రహానే అన్నాడు. ఇదిలా ఉంటే కామరాన్ గ్రీన్ చేత బౌలింగ్ చేయించవద్దని ఆస్ట్రేలియా బోర్డు చెప్పిన అభ్యంతరం కారణంగానే అతను ముంబైతో మ్యాచ్ లో బౌలింగ్ చేయలేదు. అయితే అతను అటు బౌలింగ్ బ్యాటింగ్ చేస్తాడని కేకేఆర్ జట్టు 25 కోట్ల 2 లక్షలు పెట్టి అతను కొనుగోలు చేస్తే ఇలా బౌలింగ్ చేయకుండానే కేవలం బ్యాటింగ్ అంటే రానున్న మ్యాచ్ లో కేకేఆర్ కు మరిన్ని ఓటములు తప్పవు. అతని చేత బౌలింగ్ చేయించవద్దు, ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేయించాలని ఆస్ట్రేలియా ఆంక్షలు పెట్టడం ఏంటంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.